ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు వస్తే పారిపోనని, తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. స్పీకర్ నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తానన్నారు. స్పీకర్ను కలిసి కొంత సమయం కావాలని అడిగానంటున్న కడియం స్పీకర్ నిర్దేశించిన గడువులోపు తప్పకుండా సమాధానం ఇస్తానన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, 2 రోజులుగా కడియం శ్రీహరి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసే పరిస్థితులు వస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? సింధు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పార్టీ ఫిరాయింపుల అంశమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారి ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు, స్పీకర్కు ఎప్పుడు సమాధానం చెప్పబోతున్న చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ కొనసాగిన తర్వాత మరొకసారి దానం నాగేందర్ రెడ్డి కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి నిన్న కడియం శ్రీహరి స్పీకర్ను కలిసి 23వ తేదీలోపు సమాధానం ఇవ్వలేదు, కొంత సమయం కావాలని స్పీకర్ దగ్గర అడిగే సమయాన్ని తీసుకున్నట్టుగా ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అయితే స్పీకర్ గడువు ఇస్తారో ఆ గడువులోపు తప్పకుండా సమాధానాన్ని వివరణను ఇస్తానంటూ కడియం శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే నేనే పోటీ చేస్తాను, ఉప ఎన్నికలకు కడియం శ్రీహరి పారిపోడు, భయపడడు, స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, ప్రజల మొత్తం కూడా నాకే పట్టం పడతారంటూ కూడా కడియం శ్రీహరి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఈరోజు ఉదయం ధర్మసాగర్ మండలం మునుకిచెర్ల గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ తప్పకుండా ఉప ఎన్నికలకు వస్తే కనుక నేనే పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో కేవలం స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, గన్పూర్ ప్రజల అభివృద్ధి మేరకు, ప్రజల అభిప్రాయం మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో చేయనటువంటి అవసరం ఏర్పడిందంటూ కూడా కడియం శ్రీహరి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కడియం శ్రీహరి తప్పకుండా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా ఉప ఎన్నికలకు తప్పకుండా సిద్ధంగా ఉన్నాను, ఉప ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను, వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలంతా నాతోనే ఉన్నారంటూ కడియం శ్రీహరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 2-3 రోజులుగా న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నాను, న్యాయ నిపుణుల సలహాల సూచనలు తీసుకున్న తర్వాత స్పీకర్కు పూర్తి వివరాలను అఫిడవిట్ ద్వారా అందజేస్తానని కడియం శ్రీహరి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి చూస్తే ఖైరతాబాద్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు కూడా రాజకీయ విశ్లేషణతో పాటు సామాన్య జనమంతా ఆసక్తికర చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉప ఎన్నికలు వస్తే ఎవరి పార్టీ బలాలేంటి, బలహీనతలేంటి, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, బీఆర్ఎస్ నుంచి ఎవరుంటారు, బీజేపీ నుంచి ఎవరుంటారు, కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కొనసాగితే, కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి ఒకవేళ పోటీ చేస్తే ఎట్లా ఉంటుందంటూ కూడా చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా నేను రాజీనామా లాంటి ఆలోచన లేదు, రాజీనామా అంశానికి సంబంధించి ఇప్పుడే మీడియా ముందు నేనేమి మాట్లాడను, స్పీకర్కు వివరణ ఇచ్చి సమాధానం ఇచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వాటిని ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానుల ప్రజల సూచనల మేరకే ముందుకు కొనసాగుతున్నట్టు కూడా కడియం శ్రీహరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కడుగుతుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రజెంట్ ఇప్పుడు మొన్నటి వరకు జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి హాట్ టాపిక్, జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే రాజకీయ పరిణామాలు కొనసాగి ఇప్పుడు మళ్ళీ ఖైరతాబాద్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గాలకు సంబంధించిన రాజకీయ పరిణామాలు కావచ్చు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఎటువంటి పొలిటికల్ కొనసాగబోతా ఉంది, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు తెలంగాణలో చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కడియం శ్రీహరి మాట్లాడుతూ స్పష్టంగా ఉప ఎన్నికలకు కడియం శ్రీహరి పారిపోడు, తప్పకుండా నేనే పోటీ చేస్తాను, ప్రజలకు స్టేషన్గన్పూర్ నియోజకవర్గాలకు అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాను, గత 30 ఏళ్ల రాజకీయ జీవితంలో స్టేషన్గన్పూర్ నియోజకవర్గాలకు ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాను, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, కానీ ప్రతిపక్ష నేతలు కావచ్చు ఇతర పార్టీ నేతల విమర్శలు పట్టించుకోబోము, ఎవరైనా కామన్గా పోటీ చేసే వాళ్ళు గెలుస్తాము మేమే అని చెప్పుకుంటారు. నాకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది, నేను కూడా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోరుతాను, తప్పకుండా వారంతా నా వైపే ఉంటారంటూ కడియం శ్రీహరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి మరి చూడాలి ఎప్పటిలోగా స్పీకర్కు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇస్తారు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు, స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో ఇంకా రాజకీయ పరిణామాలు ఎట్లా ముందుకెళ్తాయనే చర్చ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉన్నాయి. సింధు, తిరుపతి, మరి అంత ధైర్యంగా ఉప ఎన్నికలకు ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను, పారిపోను అని ఒక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఎందుకు అసలు విచారణకు ఆయన సమయం కోరుతున్నారు?
మొదటి నుంచి కూడా ఇదే సందేహం కనబడతా ఉంది. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కూడా మీడియా సంబంధించిన ప్రతినిధులు అనేక ప్రశ్నలు ఇచ్చినప్పటికీ కూడా న్యాయ నిపుణుల సలహాల సూచనల మేరకు మాత్రమే కొంత గడువు తీసుకున్నాను. కార్యకర్తలు ప్రజల అభిప్రాయం మేరకు మిగతా న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత వివరణ ఇవ్వాలని కాస్త లేట్ అయింది, కానీ వేరే ప్రత్యేక కారణాలు కావచ్చు, ప్రత్యేక వ్యూహం ఏమీ లేదు, అందుకోసమనే ఆలస్యం జరిగిందంటూ కడియం శ్రీహరి చెప్పినప్పటికీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితులు కనబడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్లో డిప్యూటీ సీఎంగా, తర్వాత ముందు ఎంపీగా, తర్వాత అనేక పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొంత కీలక నేతగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఈ 2 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం, తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు, స్వలాభం కోసమే రాజకీయాలను చేస్తున్నట్టు విమర్శలు వినబడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. గత 2 ఏళ్లుగా తలనొప్పిగా ఎమ్మెల్యే సభ్యత్వం ఎప్పుడు నిర్ణయం ఎట్లా ఉండబోతుంది, స్పీకర్కి ఎటువంటి సమాధానం ఇవ్వాలి, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా ఆయన అనేక మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి గతంలో ఓ భయం పట్టుకుందా, టెన్షన్ పట్టుకున్న చర్చ కొనసాగినప్పటికీ కూడా కానీ చాలా లైట్ గా, చాలా ఒక క్లారిటీ ఇస్తూ ఆయన సింపుల్ గా ఉప ఎన్నికలు వచ్చినా నేనే పోటీ చేస్తాను, ఉప ఎన్నికలు రాకున్నా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ప్రజలకు శశింగనపూర్ అభివృద్ధి మేరకు నేనే ఉంటాను, ముందుండి ప్రజలకు ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటూ కూడా కడియం శ్రీహరి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కొంత ఆయన కాన్ఫిడెన్స్ గా ఉప ఎన్నికలు పోతానని చెప్పినప్పటికీ కూడా శశింగనపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతాయి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సొంత పార్టీ నేతలే రాజీనామా చేస్తారనే చర్చను కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలను కావచ్చు, మిగతా పార్టీ నేతలను పట్టించుకోము, అటు విమర్శలు పట్టించుకోకుండా మా కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ప్రజలు మా వైపు ఉన్నని కడియం శ్రీహరి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి చూడాలి, కడియం శ్రీహరి లోపల మాత్రం ఒక టెన్షన్ వాతావరణం ఉందని గతంలో చర్చ కొనసాగింది. కానీ ఇప్పుడు ఆయన చాలా సింపుల్ గా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, ఎన్నికలకైనా సిద్ధం లేదంటే ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా కట్టుబడి ఉంటారని కూడా కడియం శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది, కడియం శ్రీహరి పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉంటుందనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.